హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఆరాధ్యని తీసుకుని అక్షయ్ అయితే ఇంటికి వస్తాడు. ఇక ఆరాధ్యని చూసిన కుటుంబంలో అందరూ కూడా చాలా సంతోషిస్తారు. అలాగే భానుమతి కూడా, అమ్మ ఆరాధ్య, నిన్ను చూసి ఎన్ని రోజులైందమ్మా అని చెప్పి ఇక దగ్గరికి తీసుకుని ముద్దాడుతూ ఉంటుంది. ఇంకా ఆరాధ్యకి కావలసినవన్నీ పెట్టి ఆరాధ్యతో సరదాగా అందరూ కలుసుంటారు. కానీ ఆరాధ్య మొహంలో అస్సలు సంతోషం కనిపించదు. అదంతా గమనించిన అక్షయ్, ఆరాధ్య ఏమైందమ్మా, వచ్చినప్పటి నుంచి నువ్వసలు సంతోషంగానే కనిపించట్లేదు అని అంటూ ఉంటే, ఇక ఆరాధ్య అయితే నాన్న మీరు మీరు అని అంటుంటే, ఏమైందమ్మా, ఎందుకలా, ఏం జరిగిందో చెప్పు అని అడగడంతో ఇక ఆరాధ్య, నాన్న నాకు మీరంటే చాలా ఇష్టం, అలాగే అమ్మ అంటే కూడా చాలా ఇష్టం. అమ్మ నువ్వు కలిసి ఉండాలి, మీతో నేను కలిసి ఉండాలి అని చెప్పి ఇక ఆరాధ్య అంటుంటే, అక్షయ్ చూడమ్మా ఆరాధ్య, నువ్వు ఏం కావాలన్నా చేస్తాను, కానీ అవని గురించి నా దగ్గర తన ప్రస్తావన తీసుకురావద్దు అని అంటుంటే, నాన్న అదే మీ గురించి అమ్మ దగ్గర మాట్లాడితే అమ్మ నాకు చాలా మాటలు చెప్తుంది. త్వరలోనే మీరు మళ్ళీ మనందరం కలిసి ఉంటామని అమ్మ నాకు నచ్చ చెప్పి నిద్రపుచ్చుతుంది. కానీ నువ్వు అమ్మ గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇదంతా చూస్తుంటే మళ్ళీ అమ్మ నువ్వు అసలు కలిసి ఉంటారో లేదా అని భయంగా ఉంది అని చెప్పి ఇక ఆరాధ్య అయితే అక్షయ్తో అంటుంది. ఇక అక్షయ్ అయితే, చూడమ్మా ఆరాధ్య, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు, ముందు ప్రశాంతంగా నిద్రపో అని చెప్పి ఇక ఆరాధ్యని నిద్రపుచ్చి అక్కడి నుంచి అక్షయ్ బయటికి వెళ్తాడు. ఇక ఇంతలో పార్వతి అయితే అక్షయ్తో, అక్షయ్ ఆరాధ్య నిద్రపోతుందా అని అంటుంటే, ఆ నిద్రపోతుందమ్మా అని చెప్పి అక్షయ్ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి వీడు, ఆరాధ్య ఎక్కడే ఉన్నా సరే వీడి మొహంలో సంతోషం కనిపించట్లేదు అని ఇక పార్వతి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి పల్లవి అయితే వస్తుంది. అత్తయ్య గారు, బావగారు మొహంలో సంతోషం కనిపించాలంటే బావగారి జీవితంలో నుంచి ఆ అవని శాశ్వతంగా దూరం అవ్వాలి, అప్పుడే బావగారి మొహంలో సంతోషం కనిపిస్తుంది అని అంటుంటే, చూడు పల్లవి, నువ్వు చెప్పింది వినడానికి బాగానే ఉంది, కానీ వాడు మరొక పెళ్లి చేసుకోవడానికి కానీ అవనికి విడాకులు ఇవ్వడానికి కానీ ఒప్పుకోవట్లేదు కదా అని అంటుంటే, చూడండి అత్తయ్య, బావగారిని ఒప్పించే బాధ్యత మీది. బావగారు మీరెలా చెప్తే అలాగే వింటారు. ముందు మీరు బావగారిని మార్చడానికి ప్రయత్నించండి. అలాగే బావగారిని అలాగే ఆరాధ్యని చూసుకోవడానికి మంచి అమ్మాయిని నేను చూస్తాను అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా కమల్ పల్లవి అని గట్టిగా అరుస్తాడు. ఇక పల్లవి అయితే కమల్ని చూసి, బాబోయ్, ఈ తింగరోడు నేను అత్తయ్యతో మాట్లాడిందంతా వినేసినట్టున్నాడు, ఇప్పుడు ఏం గొడవ చేస్తాడో ఏంటో అని చెప్పి ఇక పల్లవి భయపడుతూ ఉండగానే కమల్ అక్కడికి వచ్చి, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా అని చెప్పి ఇక పల్లవిని నిలదీస్తాడు. ఒక్కసారిగా పల్లవి, నేనేం చేశాను బావా, నేను ఇంట్లో అందరి సంతోషం కోసం కోరుకునేదాన్ని, ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటాను. బావగారిని చూస్తుంటే మీకేం అనిపించట్లేదేమో, కానీ నాకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి ఇక పల్లవి అయితే అక్షయ్ గురించి ఎంతో బాధపడుతున్నట్టు కమల్ దగ్గర మాట్లాడుతుంది. కమల్ అయితే, చూడు పల్లవి, నువ్వు మా అన్నయ్య గురించి ఏమంతలా బాధపడిపోనక్కర్లేదు. అన్నయ్య సంతోషంగా ఉండాలి అని కోరుకునే దానివైతే వదిన్ని అలాగే అన్నయ్యని కలపడానికి ప్రయత్నించు. అప్పుడు అన్నయ్య మొహంలో సంతోషం కనిపిస్తుంది. అంతేగాని ఇట్లాంటి పనికి మాలిన చెత్త ఐడియాలు ఇచ్చి అమ్మ మనసుని పాడు చేయొద్దు. అమ్మ దీని మాటలు పట్టించుకొని నువ్వు లేనిపోని నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి ఇక కమల్ అయితే పార్వతితో అంటుంటే, పార్వతి, రేయ్ నీకేం తెలీదు, నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని అంటుంటే, అవునమ్మా నాకేం తెలీదు, కానీ నీకన్నీ తెలుసా, చెప్పమ్మా చెప్పు అని చెప్పి కమల్ ఇక పార్వతిని అంటుంటే, రేయ్ నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుందో నాకైతే తెలియట్లేదు. ఆ వదన మీద పిచ్చి ప్రేమతో ఇదిగో ఇట్లా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి పార్వతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి మనసులో, ఈ తింగరుడు ఇప్పుడు కొంప తీసి నన్ను కొడతాడా ఏంటి,
అత్తయ్య గారు నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయారేంటి అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉండగా ఇక కమల్ అయితే చూడు, ఇంకొకసారి ఇట్లాంటి చెత్త ఐడియాలు అమ్మకి ఇస్తే కనుక నిన్ను ఏం చేస్తానో కూడా నాకే తెలీదు, అర్థమవుతుంది కదా అని చెప్పి కమల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పల్లవి అయితే తెగ సంబరపడిపోతుంది. ఎందుకంటే అక్షయ్ జీవితంలో నుంచి అవనిని తొలగించడానికి తనకి సహాయంగా పార్వతి కూడా ఉంటుంది. ఇక పార్వతి ఎలా అయినా సరే అవనికి విడాకులు ఇప్పించడానికి అక్షయ్ని మారుస్తారని ఇక పల్లవికి మాట ఇస్తుంది. ఇదంతా ఇలా ఉండగా ఇక్కడ చూస్తే భరత్ అలాగే ఇక ప్రణతి ఇద్దరు కూడా ఒకరినొకరు చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అది గమనించిన అవని వీళ్ళిద్దరి మధ్యలో నిజంగానే స్నేహమే ఉందా లేక మరేమన్నా లేదు, అట్లాంటిది జరగకూడదు, అట్లాంటిదే కనుక జరిగితే ఇంతవరకు నా గురించి అందరూ అపోహపడుతున్నవన్నీ నిజమవుతాయి, లేదు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక అవని అయితే తన మనసులో ఆలోచించుకుంటూ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తుంది. కానీ అవని వచ్చిన సంగతిని పట్టించుకోకుండా వాళ్ళిద్దరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక అవని భరత్ అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా భరత్ ఉలిక్కిపడి అక్క ఎప్పుడొచ్చావు, ఏమన్నా కావాలా అని అంటుంటే ఏంట్రా ఇంత వేలైంది నిద్రపోకుండా ఇక్కడ కూర్చుని ఏం మాటలు నీకు, వెళ్ళి నిద్రపో అని చెబుతుంటే అదేంటక్క 9 కదా అయింది, అయినా ఆ విషయాన్ని నార్మల్గా చెప్పచ్చు కదా, ఎందుకు అంత కోపం తెచ్చుకుంటున్నావు అని చెప్పి భరత్ మాట్లాడుతూ ఉంటే ఇక భరత్ మాటలకి అవని చూడు భరత్ ముందిక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక భరత్ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అవని ప్రణతి దగ్గరకు వచ్చి చూడు ప్రణతి ముందు. ఇక ప్రణతి అయితే ఏమైంది వదినా అంత కోపంగా ఉన్నావు అని అంటుంటే ఏం లేదులే నువ్వు వెళ్ళి నిద్రపో అని చెప్పి ఇక ప్రణతిని లోపలికి పంపిస్తుంది. ఇంతలో అక్కడికి రాజేంద్ర అమ్మ అవని అని పిలవడంతో ఇక అవని మావయ్య గారు ఏమన్నా కావాలా అని అంటుంటే ఏం వద్దు నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవనితో అంటాడు. ఇంకా అవని అయితే ఏమైంది మావయ్య గారు దేని గురించి అని అంటూ ఉంటే ముందు వచ్చి ప్రశాంతంగా కూర్చో అమ్మా అని చెప్పి ఇక అవనిని ఒక కుర్చీలో కూర్చోపెట్టి వాటర్ బాటిల్ని ఇస్తారు. ఇంకా అవని మావయ్య గారు ఏమైంది అని అడుగుతుంటే ముందు కాస్త మంచినీళ్ళు తాగమ్మా అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవనికి మంచినీళ్ళు త్రాగమని వాటర్ బాటిల్ని ఇస్తాడు. అవని కాస్త మంచినీళ్ళు తాగి చెప్పండి మావయ్య గారు అసలు ఏమైంది, నాకు భయంగా ఉంది, మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పి ఇక అవని అడుగుతూ ఉంటే ఇక అక్కడే కూర్చున్న రాజేంద్ర చూడమ్మా అవని నువ్వు దేని గురించో ఎక్కువగా భయపడుతున్నట్టు అనిపిస్తుంది, నువ్వు దేని గురించో భయపడుతున్నట్టున్నావు అని చెప్పి రాజేంద్ర అడగడంతో ఒక్కసారిగా అవని నేను దేని గురించి భయపడతాను మావయ్య గారు అని చెప్పి ఇక అవని తడబడుతూ ఉంటే చూడమ్మా నేను నీ మావయ్య గారిని నువ్వు దేని గురించి భయపడుతున్నావో ఆ మాత్రం తెలుసుకోలేననుకుంటున్నావా అని అంటుంటే అది మావయ్య గారు అని చెప్పి ఇక అవని భయపడుతుంటే చూడమ్మా అవని భరత్ అలాగే ప్రణతుల విషయంలో నువ్వు భయపడుతున్నావని నాకు అర్థమైంది, కానీ ప్రణతి భరత్ని ఇష్టపడుతుందని నువ్వు తెలుసుకోలేకపోతున్నావా అని అంటుంటే అదే కదా మావయ్య గారు నా భయమంతా, ఎక్కడ మళ్ళీ ప్రణతి రాంగ్ స్టెప్ వేస్తుందేమో అని నాకు భయంగా ఉంది. ఇప్పటికే ప్రణతి విషయంలో అందరూ కూడా నేను తప్పు చేశానని నా మీద అపోహపడుతున్నారు. ఇప్పుడు ప్రణతి భరత్ని ఇష్టపడితే వాళ్ళ అపోహలన్నీ నిజమని నన్ను మరింత అసహ్యించుకుంటారు అని చెప్పి అవని అంటూ ఉంటే చూడమ్మా అవని ప్రణతి ఏంటో నాకు బాగా తెలుసు, ప్రణతిని అన్ని విధాలుగా అర్థం చేసుకునే మనిషిని నేను వెతికి కూడా తేలేనేమో, ఒక విధంగా చెప్పాలంటే నీ తమ్ముడు భరత్ అన్ని విధాలుగా మన ప్రణతికి సరైన జోడి అని చెబుతుంటే మావయ్య గారు అని చెప్పి ఇక అవని అంటూ ఉంటే ఏంటమ్మా నేనేమన్నా తప్పుగా అన్నానా, ప్రణతిని భరత్ పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉందమ్మా అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవనితో మాట్లాడుతూ ఉంటే అయ్యో
మావయ్య గారు మీకేం తెలీదు, మన ప్రణతి భరత్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటుంటే, చూడమ్మా, ప్రణతిని భరత్ కంటే బాగా చూసుకునేవాడు, బాగా చూసుకునేవాడిని మనం తీసుకురాగలమా? ఒక్కసారి నీ గుండెల మీద చెయ్యి వేసి చెప్పు అని అంటుంటే, అయ్యో మావయ్య గారు, ఇప్పుడు కనుక ప్రణతికి భరత్కి మనం పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నామన్న నిజాన్ని తెలిస్తే అత్తయ్య గారు అలాగే ఇంట్లో అందరూ నన్ను మరింత అసహించుకుంటారు. ఇక ఆయనకి నాకు మధ్యలో దూరం మరింత రెట్టింపు అవుతుంది అని అంటుంటే, చూడమ్మా అవని, నువ్వు ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, కానీ ఒక తండ్రిగా నా కూతురి జీవితం గురించి, నా కూతురి భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తున్నాను అని అనడంతో ఒక్కసారిగా అవని సైలెంట్ అయిపోతుంది. చూడమ్మా, నీ వెనక ఈ మావయ్య ఉన్నాడు, నువ్వు ఎవ్వరి గురించి భయపడనక్కర్లేదు. నా కూతురు ప్రణతికి అలాగే నీ తమ్ముడు భరత్కి నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఇక రాజేంద్ర చెప్పిన మాటలకి ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. ఇక రాజేంద్ర అయితే ఈ విషయం గురించి నేను భరత్తో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి ఇక అవనితో చెప్పడంతో, అవని మావయ్య గారు నేను అని అంటుంటే, ఏమ్మా మీ మావయ్య గారి నిర్ణయం నీకు ఇష్టం లేదా, లేక ఇంతకు ముందే మరొక వ్యక్తితో కాలు జారిన నా కూతురు నీ తమ్ముణ్ణి పెళ్లి చేసుకోకూడదా అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే, అయ్యో మావయ్య గారు అట్లా మాట్లాడకండి, నా మనసుని బాధ పెట్టకండి. ప్రణతి జీవితం గురించి ఆలోచిస్తుంటే ఒక తల్లిగా నేను ఎంతలా బాధపడుతున్నానో మీకు తెలియట్లేదా అని అంటుంటే, చూడమ్మా, ఆడపడుచుని తల్లిగా ప్రేమించే వ్యక్తిని నిన్నే చూస్తున్నాను, మరి నీ కూతురు జీవితాన్ని బాగు చేయాలని నీకు కనిపించట్లేదా అని చెప్పి రాజేంద్ర అయితే ఇక అవనిని అడుగుతాడు. అవని కూడా ఇక రాజేంద్ర నిర్ణయాన్ని సరే అంటుంది. ఇక రాజేంద్ర అయితే భరత్ని అలాగే ప్రణతిని కూర్చోపెట్టి ఇక వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా భరత్ అయితే, చెప్పండి అంకుల్, నన్ను ఎందుకు రమ్మన్నారు అని అడగడంతో ఇక రాజేంద్ర అయితే, చూడు బాబు, నీతో ఈ విషయం గురించి ఎట్లా మాట్లాడాలో నాకు తెలియట్లేదు అని అంటుంటే, అయ్యో అంకుల్ అలా అంటున్నారేంటి, మీరు నాతో ఏదైనా నిరభ్యంతరంగా చెప్పచ్చు, పెద్దవాళ్ళు, మీరు నన్ను బ్రతిమలాడ్డమేంటి, ఆర్డర్ వేయాలి అని అంటుంటే, చూడు భరత్, నా కూతుర్ని నీకంటే బాగా ఎవ్వరూ చూసుకోరనిపిస్తుంది. నువ్వు ప్రణతి విషయంలో తీసుకునే కేరింగ్ నాకు చాలా నచ్చింది అని అంటుంటే ఇక భరత్ అయితే, అయ్యో అంకుల్ అలా మాట్లాడుతున్నారండి, ప్రణతి గొప్పింటి బిడ్డ, మీ ఇంట్లో తను ఎట్లాంటి కష్టం పడలేదు, తను ఇక్కడికి వచ్చి కష్టాలు పడుతుంది. ఇదంతా ఒక విధంగా చెప్పాలంటే అక్క మీద ఇంట్లో అందరూ కోపంగా ఉండడం వల్లే ప్రణతిని దూరం పెట్టారు కదా, మరి తనకి నేను ఆ మాత్రం సహాయం చేయకపోతే ఎట్లా అని చెప్పి ఇక భరత్ మాట్లాడుతుంటే, చూడు బాబు, నా కూతురు జీవితాన్ని కాపాడడం కోసం తనతో పెళ్ళైనట్టు అందరి ముందు అబద్ధం చెప్పావు, దానివల్ల నీ భవిష్యత్ ఏమవుతుందో కూడా ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఆ అబద్ధాన్ని నిజం చెయ్యమని నీ 2 చేతులు పట్టుకుని అడుగుతున్నాను అని అంటుంటే ఒక్కసారిగా భరత్కి దిమ్మ తిరిగిపోతుంది. అంకుల్ ఏమంటున్నారు, నేను ప్రణతిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటుంటే, అవును బాబు, నా కూతుర్ని నీకంటే బాగా అర్థం చేసుకునేవాళ్ళు ఇంకా ఎవరుంటారో చెప్పు, అందుకే నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఇవి చేతులు కాదు కాళ్ళు అంటుంటే ఇక పక్కన ఉన్న ప్రణతి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక అవని అయితే, మావయ్య గారు, ప్రణతిని భరత్కిచ్చి పెళ్లి చేయడానికి మీరైతే నిర్ణయం తీసుకున్నారు, కానీ ప్రణతిని ఒక్క మాట కూడా అడగలేదు అని అంటుంటే ఇక రాజేంద్ర అయితే, చూడమ్మావని, నా కూతురి మనసేంటో నాకు తెలుసు, తను భరత్ని పెళ్లి చేసుకోవడానికి తనకి అన్ని విధాలుగా ఇష్టమే, చెప్పమ్మావని ప్రణతి అని అంటుంటే ఇక ప్రణతి సిగ్గుపడుతూ తల కిందకి దించుకుంటుంది. ఇక మొత్తానికి అయితే అవని తమ్ముడైన భరత్కి అలాగే ప్రణతికి పెళ్ళినైతే ఫిక్స్ చేసుకుంటారు. ఇక ఇక్కడ చూస్తే ఆరాధ్యకి విపరీతంగా ఒళ్ళు కాలుతూ ఉంటుంది. అలాగే ఆరాధ్య నిద్దట్లో అమ్మా అమ్మా అని కలవరిస్తూ ఉంటుంది.
ఇంకా ఇంట్లో అందరూ కూడా ఆరాధ్య దగ్గరికి వస్తారు. ఆరాధ్య పరిస్థితిని చూసి చాలా భయపడతారు. రే అక్షయ్, త్వరగా డాక్టర్కి కాల్ చేయరా, ఆరాధ్యకి జ్వరం ఎక్కువగా ఉంది అని అంటుంటే ఇక ఆరాధ్య మాత్రం అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలి అని చెప్పి నిద్దట్లో కలవరిస్తుంది. ఇంకా అక్షయ్ ఆరాధ్యని భుజం మీద వేసుకుని అక్కడి నుంచి వెళ్తుంటే, రే అక్షయ్, డాక్టర్ని పిలవమంటే ఆరాధ్యని ఎక్కడికి తీసుకెళ్తున్నావురా అని చెప్పి ఇక ఆరాధ్యని తీసుకెళ్ళనివ్వకుండా ఆపుతూ ఉంటే అక్షయ్ మాత్రం ఎవరి మాట వినిపించుకోకుండా తన కారులో ఇక అవని దగ్గరికైతే తీసుకెళ్తాడు. అవనిని చూడటంతోనే ఆరాధ్య పరిగెత్తుకుంటూ అవనిని హక్ చేసుకుంటుంది. ఇక అవని ఆరాధ్యని పట్టుకుని, ఏంటండి ఒళ్ళు కాలిపోతుంది, ఆరాధ్యకి ఇంత జ్వరం వచ్చిందేంటి అని చెప్పి ఇక అవని అడుగుతూ ఉంటే, అక్షయ్ చూడు, తను నీకోసం కలవరిస్తుంది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పి ఇంకా అక్షయ్ మాట్లాడుతుంటాడు. ఆరాధ్య అయితే, నాన్న, నేను అమ్మని కలవరించానని నన్ను అమ్మ దగ్గరికి తీసుకొచ్చావు, కానీ అమ్మని నిన్ను కలిసి చూడాలని అనుకుంటున్నాను, అట్లా మీరిద్దరూ కలిసే ఉంటే మీ దగ్గర నేను కలిసి ఉంటాను కదా అని చెప్పి ఇక ఆరాధ్య మాట్లాడుతుంటే, చూడమ్మా ఆరాధ్య, అమ్మ కావాలని కలవరించావు కాబట్టి మీ అమ్మ దగ్గరికి తీసుకొచ్చి నిన్ను దింపాను, కానీ మీ అమ్మతో కలిసి ఉండడం అనేది ఎన్నటికీ జరగదు అని చెప్పి ఇక అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, రాజేంద్ర, ఆగు అక్షయ్, ఎలాగో వచ్చావు కదా, కాసేపు కూర్చుని మాట్లాడి వెళ్ళు అని అంటుంటే, చూడండి నాన్న, నేనెవ్వరితో మాట్లాడదలుచుకోలేదు అని చెప్పి ఇక అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆరాధ్య, ఆగు నాన్న, ఆగు, నువ్వు అమ్మ కలుసుంటారని బాబాయ్ చెప్పారు, కానీ మీరు కలిసి ఉండకుండా ఇంకా దూరం అవుతుంటే నేను తట్టుకోలేను, కమల్ బాబాయ్ చెప్పినట్టే కదా అన్నీ చేశానని చెప్పి ఇక జరిగిందంతా కూడా ఆరాధ్య తన పసి మనసుతో బయట చెప్పేస్తుంది. ఒక్కసారిగా జరిగిందంతా విన్నా అక్షయ్ కోపంతో రగిలిపోతాడు. ఇక చాలా ఆవేశంగా ఇంటికి వెళ్తాడు. అలాగే కమల్ చెంప చల్లు మనిపిస్తాడు. ఇంకా కమల్కి ఏమీ అర్థం కాదు. అన్నయ్య, ఏమైందన్నయ్య, ఎందుకు కొడుతున్నావు అని అంటుంటే, రేయ్, నీ వల్ల ఆరాధ్య ఎట్లాంటి స్థితిలో ఉందో నీకు తెలుసా అని చెప్పి ఇక అక్షయ్ అయితే కమల్ని కొట్టేస్తూ ఉంటాడు. ఇక ఇంట్లో అందరూ కూడా వచ్చి అక్షయ్ని ఆపుతారు. ఇక ఏమైందని అడగడంతో అక్షయ్ జరిగిందంతా కూడా ఇంట్లో అందరికీ చెప్పడంతో ఇక పార్వతి అయితే కమల్ని పట్టుకుని, రే కమల్, అసలు నీకు బుద్ధుందా, ఏంట్రా ఈ తింగరి పనులు అని చెప్పి ఇక కమల్ మీద విరుచుకు పడుతుంటే, కమల్, అవును, నావి తింగరి పనులే, నేను చేసేది తప్పే, ఎట్లాగో కొడుకుని కోడల్ని కలిపే ఉద్దేశం నీకు లేదు, కనీసం నేనైనా వదిన్ని అలాగే అన్నయ్యని కలపాలని ఆరాధ్యతో కలిసి ఒక ప్రయత్నం చేశాను, అది తప్ప అని చెప్పి ఇక కమల్ అయితే అమాయకంగా అడుగుతుంటాడు. ఇక కమల్ మాటలకి పల్లవి అయితే, ఓ, ఈ తింగరోడు చేసిందంతా బయటపడిందనమాట అని చెప్పి ఇక పల్లవి, చూడు బావా, నువ్వు అక్కని అలాగే బావగారిని కలపాలని ఎలాంటి ప్రయత్నాలైనా చెయ్యండి, కానీ ఆరాధ్య చిన్నపిల్ల, తన మనసు బాధపడితే చూసారుగా ఈరోజు తను ఎట్లా జ్వరం పెట్టుకుందో, అలాగే తను ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇక అక్షయ్ అయితే కమల్ మీద విరుచుకుపడతాడు. ఇంతలో దయాకర్ ఇంకా స్వరాజ్యం ఇద్దరూ కలిసి ఉదయాన్నే పార్వతి వాళ్ళ ఇంటికైతే వస్తారు. ఇక పార్వతి వాళ్ళిద్దరిని చూసి కోపంతో రగిలిపోతూ ఇక ముందుకు వెళ్తుంది. ఆగండి అని గుమ్మం దగ్గరే ఆపుతుంది. ఇక స్వరాజ్యం అయితే, చూడండి, నేను మీతో మర్యాదలు చేయించుకోవడానికి మీ ఇంటికి రాలేదు అని అంటుంటే, చూడండి, మీకు మర్యాదలు చేయటానికి గుమ్మం దగ్గరే ఆపలేదు, మీలాంటి వాళ్ళు మా ఇంట్లో అడుగు పెట్టకూడదని ఇక్కడి వరకే మిమ్మల్ని రాణించాను అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతుంటే, చూడండి, మీకు అన్నయ్య గారు ఒక విషయాన్ని చెప్పి రమ్మని చెప్పారు, అందుకే వచ్చాం. అవని వస్తే ఎట్లాగో మీరు చేసే మర్యాదలు నాకు బాగా తెలుసు, తను నోట్లో నాలుగు లేంది, మీరు అన్న మాటలకి ఇంటికొచ్చి బాధపడుతుంది, అందుకే అవని కాకుండా మేమొచ్చాం. చూడండి, అవని తమ్ముడైన భరత్కి అలాగే ప్రణతికి ఇంట్లో వాళ్ళందరూ కలిసి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఇష్టమైతే మీరు కూడా ఆ పెళ్లికి రావచ్చు అని చెప్పి స్వరాజ్యం అయితే పార్వతికి తగ్గట్టుగా ఇక చెబుతూ ఉంటుంది. ఒక్కసారిగా పార్వతి,
ఏం మాట్లాడుతున్నారు? ఆ అనామకుడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలా అని అంటుంటే, చూడండి మీరు భరత్ని అనామకుడు అనే ముందు ప్రణతి జీవితం గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇంతవరకు ప్రణతి జీవితంలో ఏమైందో బయట ఎవ్వరికీ తెలీదు. భరతే ప్రణతిని పెళ్లి చేసుకున్నవాడని బయట సమాజం నమ్ముతుంది. అది నిజం చేయాలని అన్నయ్య గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ మీరు ఇట్లా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక స్వరాజ్యమైతే పార్వతితో అట్లాగే పొగరుగా సమాధానం చెప్తుంది. ఇంతలో పల్లవి, చూసారా అత్తయ్య, నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను కదా, ఆ అక్క తమ్ముళ్ళు ఇద్దరూ కలిసి ఈ ఆస్తిని కొట్టేయడం కోసమే ఈ ఇంటికి వచ్చారని. ఇంతవరకు ప్రణతి జీవితం పాడైందని, ప్రణతి జీవితాన్ని ఏదో బాగు చేస్తున్నాను, ఉద్ధరిస్తున్నాను అని చెప్పి ఆ అవని మన దగ్గర చాలా గొప్పలు పోయింది. ఇప్పుడు అర్థమైందా? ఇంతవరకు ప్రణతిని తన గుప్పెట్లో ఎందుకు పెట్టుకుందో, ఎందుకే చివరికి మావయ్య గారి నోటితోనే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేలా చేసింది అని చెప్పి ఇక పల్లవి అయితే లేనిపోనివన్నీ కూడా పార్వతికి చెప్తుంది. పార్వతి అయితే, లేదు, నా కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోను అని చెప్పి ఇక పార్వతి అయితే కోపంతో రగిలిపోతుంది. చూడండమ్మా, ఆ పెళ్ళి మీరు చేస్తారని మీకు చెప్పడానికి రాలేదు. పెళ్లి గురించి అన్నయ్య గారు మీకు ఒక మాట చెప్పమని చెప్పాం. ఏవండి, ఇక బయలుదేరదాం అని చెప్పి ఇక స్వరాజ్యం అలాగే దయాకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక పల్లవి అయితే, చూసారా అత్తయ్య, వీళ్ళకి ఎంత పొగరో. ఈ పొగరు కారణం ఒక విధంగా చెప్పాలంటే మావయ్య గారు వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇంతలా పొగరుపోతున్నారు. ఈ పెళ్ళి జరిగితే ఇక ఆ అవనిని మనం అస్సలు ఆపలేం అని చెప్పి ఇక పల్లవి అయితే పార్వతికి ఏదో చెప్తుంది. పార్వతి కూడా పల్లవి చెప్పిన దానికి తల ఊపుతుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో భరత్కి అలాగే ప్రణతికి పెళ్లి చేయాలనుకున్న రాజేంద్ర ప్రసాద్ నిర్ణయాన్ని పార్వతి ఒప్పుకుంటుందా, అలాగే అక్షయ్కి ఇదంతా చేస్తుంది పల్లవి అన్న నిజం బయటపడుతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.